భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. 9వ శ్లోకములో భగవంతుడు తన జన్మ కర్మల దివ్యత్వమును ఎరంగుట వలన కలుగు ఫలితము భగవత్ ప్రాప్తి అని తెలిపెను. అంతకుముందు భగవానుడు తన జన్మల దివ్యత్వమును గూర్చి చక్కగా వివరించెను. కానీ అతని కర్మల దివ్యత్వ విషయము స్పష్టము కాలేదు. కావున రాబోవు 2 శ్లోకములలో భగవంతుడు తన సృష్ట రచనాది కర్మలయందు కర్తృత్వము గాని వైషమ్యము గాని ఆసక్తి గాని తనకు లేవని తెలుపుచు తన కర్మల యొక్క దివ్యత్వమును ప్రకటించుచున్నాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించితిని. ఈ సృష్టి కార్యక్రమమునకు నేనే కర్తనైనను శాశ్వతుడను పరమేశ్వరుడైన నన్ను వాస్తవముగా అకర్తనుగా తెలిసికొనుము. గుణకర్మలనగానేమి, వాటిని విభాగపూర్వకముగా భగవంతుడు 4 వర్ణముల వారిని సృష్టించుచున్నాడనుటలో గల విశేషమేమి? అనాది నుండి జీవులు జన్మాంతరములలో చేసిన కర్మల ఫలములు అనుభవింపనంత వరకు వాటిననుసరించి సత్వరజస్తమో గుణములు ఎక్కువ తక్కువలుగా నుండును. ఈ గుణకర్మలను అనుసరించియే భగవంతుడు వారికి బ్రాహ్మణాది వర్ణములలో జన్మనిచ్చును. సత్వగుణము అధికముగా నున్నవారు బ్రాహ్మణులగును. సత్వమిశ్రిత రజోగుణమధికముగా నున్నవారు క్షత్రియులగును. తమోమిశ్రిత రజోగుణము ఎక్కువగా నున్నవారు వైశ్యులగును. రజోమిశ్రిత తమోగుణము హెచ్చుగా నున్నవారు శూద్రులగును జన్మింతురు. ఈ తీరుగా సృష్టింపబడిన వర్ణముల వారికి వారి వారి స్వభావములను అనుసరించి వేరువేరు కర్మలను కూడా భగవంతుడే విధించెను. బ్రాహ్మణులు శమదమాది కర్మలలోని క్షత్రియులు శౌర్యము తేజస్సులతో కూడిన కర్మలయందును, వైశ్యులు కృషి గోరక్షణాది కార్యక్రమములయందును, శూద్రులు తదితర సామాజిక సేవలయందును నిరతులగుదురు. ఇట్లు గుణకర్మ విభాగపూర్వకముగా భగవానుడు 4 వర్ణముల వారిని సృజించెను. ఈ వర్ణ వ్యవస్థ నిరంతరము సాగుచునేయుండును. వర్ణశుద్ధి ఉన్నంత వరకు ఒకే వర్ణమునకు చెందిన స్త్రీ పురుషులకు కలుగు సంతానమునకు కూడా ఆ తల్లిదండ్రుల గుణములే వచ్చును. అప్పుడు ఈ సమాజమునందు ఎట్టి ఉడదొడుకులను ఉండవు. ఒకవేళ అవి ఏర్పడినను ఈ వర్ణ వ్యవస్థ న్యూనాధిక రూపములో ప్రవర్తిల్లుచునేయుండును. ఈ ప్రకరణమునందు కర్మలు ఉపాసనలు చర్చనీయాంశములు. వీటిని ఆచరించువారు మనస్సులే. కనుక మనస్సులను ఉదాహరణముగా తీసుకొని వర్ణ విభాగము వివరింపబడినది. అట్లే దేవ పితృ పశుపక్షాదుల సృష్టి కూడా వారి గుణకర్మలను అనుసరించియే చేయబడును. కావున ఈ సృష్టి కార్యక్రమమునందు భగవంతునకు ఏమాత్రము వైషమ్యము లేదు. ఈ భావమే ఇచట విశదము చేయబడినది. బ్రాహ్మణాది వర్ణముల విభాగము జన్మ వలన ఏర్పడినదా లేక కర్మ వలననా? వర్ణ విభాగమునకు జన్మ కర్మలు రెండును సమానాంగములైనప్పటికీ ఈ విభజనకు జన్మయే ముఖ్యమైనదని భావింపవలెను. తల్లిదండ్రులు ఒకే వర్ణమునకు చెందిన వారైనచో జన్మలో ఏ విధమైన సాంకర్యము లేనిచో సహజముగా కర్మలో కూడా ఎట్టి సాంకర్యము జరగదు.
సహవాస దోషము, ఆహార దోషము మరియు దోషభూయిష్టములైన చదువు సంధ్యలబ్బుట వలన మున్నగు వానిని కర్మలలో వైపరీత్యములు ఏర్పడవచ్చును. కావున వర్ణ రక్షణకు జన్మయే మూలము అయినప్పటికీ కర్మశుద్ధి విషయము కూడా కాదనరానిది. కర్మ భ్రష్టత్వం ఏర్పడినచో వర్ణమును రక్షించుకొనుటయు కష్టమగును. జీవిక విషయమునను వివాహాది సందర్భముల యందును జన్మకే ప్రాధాన్యము. శుభలాభముల విషయమును కర్మము జీవనాడి. జన్మతః బ్రాహ్మణుడైనను వాని కర్మలు బ్రాహ్మణోచితములు కానిచో వానికి మేలు జరగదు. అట్లే సర్వసాధారణ ధర్మములైన శమదమాది గుణములను సత్ప్రవర్తనను కలిగియున్నను శూద్రుడు బ్రాహ్మణోచితములైన యజ్ఞయాగాది కర్మలను ఆచరించినచో అతడు తన జీవికను సంపాదించుకొనవచ్చును, కాని పాప ఫలమును అనుభవింపక తప్పదు. నష్టప్రాయమైన వర్ణ వ్యవస్థ గల ఈ కాలములో జన్మను బట్టి వర్ణమును నిర్ణయింపక కర్మాచరణమును బట్టి వర్ణమును నిర్ణయించుటలో గల దోషమేమి? ఇట్లు భావించుట యుక్తము కాదు. వర్ణ వ్యవస్థలో కొంత శైథిల్యము ఏర్పడిన మాట వాస్తవమే. అయినను అది పూర్తిగా నశింపలేదు. జీవులు తన కర్మ ఫలములను అనుభవించుట కొరకే వారి పూర్వ కర్మానుసారము భగవంతుడు వారిని ఆయా వర్ణములలో పుట్టించును. భగవద్విధానమును మనుష్యులు మార్పజాలరు. కర్మాచరణమును బట్టి వర్ణమును నిర్ణయించుట అసంభవము. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వారి కర్మాచరణముల యందు భిన్నత్వము కనబడుచుండును. ఒకే వ్యక్తియు ఒకే దినమునందు ఒక సందర్భమున బ్రాహ్మణ కర్మలను మరి ఒక సమయమున శూద్ర కర్మలను ఆచరించుచుండును. ఇట్టి సందర్భములలో వర్ణమును నిర్ణయించుట ఎట్లు? అట్లయినచో నిమ్నవర్ణస్థుడగుటకు ఎవరు సమ్మతించును? భోజన వివాహాది విషయములలో కల్లోలములు ఏర్పడును. తత్ఫలితముగా వర్ణ విప్లవమేర్పడి వర్ణ వ్యవస్థ చిన్నాభిన్నమగును. అందువలన కర్మలను బట్టి వర్ణములను నిర్ణయింపరాదు. భగవంతుడు 14వ అధ్యాయమున సత్వగుణ ప్రధానులైన వారు మరణానంతరము ఊర్ధ్వలోకములను చేరుదురనియు, రజోగుణ ప్రధానులైన వారు మనుజులగును, తమోగుణ ప్రధానులైన వారు పశుపక్షాదులగును జన్మింతురని పేర్కొనెను. కాని ఇచ్చట సత్వగుణ ప్రధానులు బ్రాహ్మణులగును, రజోగుణులు క్షత్రియాది వర్ణముల యందును జన్మింతురని పేర్కొనుట జరిగినది. ఇవి పరస్పర విరుద్ధముగా కనిపించుచున్నవి గదా. ఇందు వాస్తవముగా వైరుధ్యమేమియూ లేదు. రాజస స్వభావము గలవారు రజోగుణ వృద్ధి యందు మృతి చెందిన వారు మానవులుగా జన్మించుట సత్యము. కాని రజోగుణ ప్రధానులైన మానవులందరి గుణములు సమానముగా ఉండవు. ఈ గుణములలో తారతమ్యములుండును. తదనుసారముగా సత్వగుణ ప్రధానులు బ్రాహ్మణులగును, సత్వమిశ్రిత రజః ప్రధానులు క్షత్రియులగును, తమోమిశ్రిత రజః ప్రధానులు వైశ్యులగును, రజోమిశ్రిత తమః ప్రధానులు శూద్రులగును జన్మింతురు. సత్వరజోగుణ స్పర్శ లేకుండా కేవలము తమోగుణ ప్రధానులు దానికంటే నిమ్న కోటి యోనులలోనూ జన్మింతురు. 9వ అధ్యాయమునందలి 10వ శ్లోకమున ప్రకృతియే సమస్త జగత్తును సృష్టించుచున్నట్లు తెలుపబడినది. ఇచట భగవంతుడే స్వయముగా సృష్టికర్త అయినట్లు పేర్కొనబడినది. ఇందు పరస్పర వైరుధ్యమున్నట్లు కనబడుచున్నది. దీనికి సమాధానమేమి? ఇందులో ఎట్టి వైరుధ్యమునూ లేదు. ఆ శ్లోకమున కేవలము ప్రకృతియే జగత్తును సృష్టించుచున్నట్లు పేర్కొనబడలేదు. భగవంతుని అధ్యక్షతన ప్రకృతి జగత్తును రచించినట్లు చెప్పబడినది. ప్రకృతి జడమగుట వలన
భగవంతుని సహాయము లేకుండా గుణకర్మ విభాగము చేసి సృష్టి రచన చేయు సామర్థ్యము దానికి లేదు. దీనిని బట్టి ప్రకృతియే జగత్ సృష్టి చేయుచున్నట్లు తెలుపబడిన సందర్భములన్నింటిను భగవంతుని పర్యవేక్షణ తోడనే అది జరుగుచున్నట్లు గ్రహింపవలెను. భగవానుడే సృష్టికర్తయని తెలిపిన సందర్భములలో ఆయనయే స్వయముగా రచింపబడనియు ప్రకృతి ద్వారా రచింపజేయుననియు ఎరుంగవలెను. నేను జగత్సృష్టికి కర్తనే అయినను నన్ను అకర్తగనే ఎరుంగుము అని అనుటలోని ఆంతర్యమేమి? ఇందువలన భగవంతుని కర్మల దివ్యత్వము అవగతమగుచున్నది. భగవంతుని ఏ కర్మల యందునో రాగద్వేషములు గాని కర్తృత్వము గాని ఉండవు. సదా సర్వదా అతడు కర్మలకు అతీతుడు. ఆయన అధ్యక్షతన ప్రకృతియే సమస్త కర్మలను చేయును. లోక వ్యవహారమున భగవంతుడే కర్తగా గోచరించుచున్నను వాస్తవముగా అతడు ఉదాసీనుడు. కర్మలతో ఆయనకు ఎట్టి సంబంధమును లేదు. ఈ భావమును స్పష్టపరుచుటకే భగవంతుడు తనను అకర్తగా పేర్కొనెను. జ్ఞాని అయిన వాడు తాను కర్మలను ఆచరించుచున్నప్పుడు ప్రతిఫలాపేక్ష గాని కర్తృత్వపు బుద్ధి గాని వానికి ఉండవు. కావున కర్మల ఫలముతో అతనికి సంబంధము ఉండదు. జ్ఞాని అయిన మనసుని విషయమే ఇట్లుండగా ఇక భగవంతుని విషయమున చెప్పవలసినదేమున్నది? భగవంతుని కర్మలన్నీయును అలౌకికములే. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నాకు కర్మఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసిన వారు కర్మబద్ధులు కారు. కర్మలంటుట అనగానేమి? కర్మఫలముల యందు నాకు ఆసక్తి లేదు కనుక కర్మలు నన్నంటవు అనుటలోని ఆంతర్యమేమి? కర్మలనాచరించువానికి మమకారము, ఫలేచ్ఛ, ఆసక్తి, అహంకారము మొదలగు లక్షణములు ఉండుట వలన ఆ సంస్కారములు అతని అంతఃకరణములో సంచితములగును. ఆ కారణముగా పునర్జన్మయు సుఖదుఃఖానుభవములను కలుగును. కర్మలంటును అనుటలోని భావమిదియే. భగవంతుని ద్వారా జరుగు కర్మల యొక్క ఫలరూప భోగములలో దేనియందును ఆయనకే మాత్రము ఆసక్తి ఉండదు. అనగా ఆయనకే వస్తువునందును అపేక్షయుండదు. భగవంతుని ద్వారా జరుగు కర్మలన్నీయును కేవలము లోక కళ్యాణము కొరకే. అందు మమత, ఆసక్తి, ఫలేచ్ఛ, కర్తృత్వము అనునవి మచ్చునకైనను ఉండవు. వీటితో ఆయనకు ఏమాత్రము సంబంధమే ఉండదు. అందువలననే ఆయన సమస్త కర్మలను దివ్యములు కనుక అవి ఆయననంటవు, అనగా బంధింపవు. పైన చెప్పిన రీతిగా భగవంతుని తత్వమును తెలుసుకొనుట అనగానేమి? ఆ విధముగా తెలుసుకొనిన వారిని కర్మలు ఏల బంధింపవు. విశ్వ సృష్టాది సమస్త కర్మలను చేయుచున్నను భగవంతుడు వాస్తవముగా అకర్తయే. ఆ కర్మలతో ఆయనకెట్టి సంబంధమూ లేదు. ఆ కర్మల విషయమున ఆయనకు ఏమాత్రము వైషమ్యము ఉండదు. కర్మ ఫలముల యందును ఆయనకు ఆసక్తి, మమత, కోరిక అనునవి ఉండవు. కనుక అవి ఆయనను కర్మబంధముల యందు పడవేయజాలవు. భగవత్వత్వమును తెలుసుకొనుట అనగా నిదియే. ఈ విధముగా భగవంతుని కర్మల రహస్యమును యథార్థముగా తెలిసికొన్న మహాత్ములు చేయు కర్మలు కూడా భగవంతుని కర్మల వలె మమత, ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారాది రహితములై కేవలము లోక కళ్యాణము కొరగే జరుగుచుండును. కనుక వారిని కూడా కర్మలు బంధింపవు. తాము చేయు కర్మలయందు కర్తృత్వపు బుద్ధి, కర్మఫలములయందు కాంక్ష,
మమత, ఆసక్తి కలవారికి వస్తుతః భగవత్కర్మల దివ్యత్వము తెలియనే తెలియదు అను విషయము స్పష్టమగుచున్నది. ఈ విధముగా భగవంతుడు తన కర్మల దివ్యత్వమును, దాని తత్వ రహస్యమును తెలుసుకొనుట వలన కలుగు మహత్వమును తెలిపి ముముక్షువులైన మహాపురుషులను ఉదహరించుచు వారి వలెనే నిష్కామ భావముతో కర్మలనాచరింపుమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నాడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మేవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షవులు ఈ విధముగా తెలుసుకొని కర్మలనాచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామ భావముతో కర్మలనాచరింపుము. ముముక్షువులనగా ఎవరు? అట్లే వారిని ఉదహరించుచు ఈ శ్లోకమున తెలిపిన విశేషమేమి? ముముక్షువులనగా జనన మరణ రూప సంసార బంధముల నుండి ముక్తులై పరమానంద స్వరూపుడైన పరమాత్మను పొందగోరువారు. సంసారిక భోగములు దుఃఖమయములనియు క్షణభంగరములనియు తెలుసుకొనిన వాటి నుండి విరక్తులైన వారు, ఇహపర భోగములయందు కాంక్ష లేనివారు. అర్జునుడు కూడా ముముక్షువే. అతడు కర్మబంధముల భయముచే స్వధర్మరూప కర్తవ్య కర్మను త్యజింపబూనెను. కావున భగవానుడు ప్రాచీన ముముక్షువులను ఉదాహరించుచు కర్మలను త్యజించినంత మాత్రమున మనుష్యులు కర్మబంధముల నుండి ముక్తులు కానేరరు అని విశదపరిచెను. ప్రాచీన ముముక్షువులు కూడా భగవంతుని కర్మల దివ్యతత్వము నెరంగి ఆయన వలనే కర్మలయందు మమత్వము, ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారము వదిలి నిష్కామ భావముతో తమ తమ వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించిరి. కావున అర్జునుడు కూడా కర్మబంధముల నుండి ముక్తుడు కాగోరనిచో పూర్వ ముముక్షువుల వలెనే నిష్కామ భావముతో స్వధర్మ రూప కర్తవ్య కర్మలను ఆచరించుట యుక్తమనియు వానిని త్యజించుట యుక్తము కాదనియు భగవానుడు తెలిపెను.